నా బూతులు మాట్లాడలేదు చేపటికంచి ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నానని అంటున్నారు. ఇది అక్కడితో ఆపండి, ఇంకా మేము తీసేస్తాము. అక్కడితో ఆపండి, మేము తీసేసుకుంటాము. అక్కడితో ఆపండి, మాకు వద్దు అంటున్నా. ప్రభుత్వం ఏ పేదల ఆస్తులైతే ధ్వంసం చేసిందో వాళ్ళ అసెస్ చేసి నువ్వు నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే నువ్వు అనుకుంటున్నావు ఇది ఇక్కడితో ఆగిపోద్ది అనుకుంటున్నావు. వాళ్ళ ఉసురు, వాళ్ళ దుఃఖం, వాళ్ళ కన్నీళ్లు ఊరికే పోవు. వాళ్ళకు అండగా కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇలా హైదరాబాద్లో చెరువుల పక్క పొంటి కానీ ఆనాడు మనిషి తిరిగినటువంటి అడవులలో చెట్లు వేసుకొని గుడిసెలు వేసుకొని జీవించడం అంతా కూడా పేదవాళ్ళే. ఇలా వాళ్ళ సంఖ్య వాళ్ళు ఏదో 5 లక్షలు 10 లక్షలు కాదు. హైదరాబాద్లో ఉన్నటువంటి వీళ్ళ కంటే కూడా అత్యధిక పాపులేషన్ కలిగినటువంటి పేదలు కంటి మీద కొనుక్కోలేదు. ఇప్పుడే అంటుండే ఆయన సార్ ఇది కూలగొట్టి నిజమే కానీ పక్కకున్న వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు భయపడుతున్నారు సార్, నిద్రపోతున్నారు సార్ అని చెప్తున్నారు. అరే నీకు కోట్ల మీద ఎందుకు నీకు ఇంత అపనమ్మకం? ఇలా సాటర్డే అయితేనే సండే అయితేనే కోర్టు మెట్లు ఎక్కలేరు అంటే కోర్టులు గంత అనాలోచితంగా ఉంటాయా? కోర్టుకు ఆలోచన లేదా? కోర్టుకు మానవత్వం ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇట్లాంటి పేదవాళ్ళు రేపు ఎప్పుడైనా నష్టం జరుగుతుందని చెప్పి ముందస్తు గమనించి ఎక్కే మెట్లు కోర్టు మెట్లే. ఆ కోర్టు కూడా సాటర్డే ఉండదు కాబట్టి, సండే ఉండదు కాబట్టి అంటే మీకు జడ్జిల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, మీకు కోర్టుల మీద నమ్మకం లేదు, మీకు దేని మీద నమ్మకం ఉంటుంది? అంటే సాటర్డే సండే వచ్చిందంటేనే నువ్వు డోజర్లు బయటకు వస్తున్నాయి, నువ్వు కూలగొడుతున్నావు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ పోతారో కోర్టుకు, ఎక్కడ స్టే తెచ్చుకుంటారో వీళ్ళు కోర్టు. అంటే కోర్టులు స్టే వట్టిగా ఇస్తాయా? ఆలోచించిస్తే వాళ్ళు ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు చెరువులు కాపాడవలసిందే. చెరువులు కాపాడవలసిందే రా. నీ భూమి ప్రభుత్వ పరమైన భూమి ఎంత ఉంది, ప్రైవేటు పరమైన భూమి ఎంత ఉంది, కాపాడుద్దా? ఇవాళ ఈ నల్ల చెరువులో పేదల గుడిసెలు పీకి వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించుకోజాలదు. తప్పకుండా ప్రజలు చాలామంది మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్యావరణవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు టీవీలలో ఈయన చేసే పని చూసి ఆహా ఓ అనేటువంటి వాళ్ళకు రా ఎంక్వైరీ చేయండి.